తులారాశి వారికి ఎలా ఉంది ఈ రోజు? తులారాశి వాళ్ళ విషయాన్ని తీసుకున్నట్లయితే ముఖ్యంగా తులారాశి వాళ్ళకి మానసిక వికాసం, మానసికంగా అభివృద్ధి, నూతన నిర్ణయాలు, సృజనాత్మకత, అలాగే మిత్రులతో కలిపి సమయాన్ని సద్వినియోగపరచుకోవడం, మీ మీద మీకు వ్యక్తిగత నమ్మకం పెరగడం, మీ వ్యక్తిగత ఆకర్షణ పెరగడం, శ్రద్ధ పెరగడం, ఆకర్షణీయంగా చక్కగా మాట్లాడి వ్యక్తులతో అనుకున్న పనులు సాధించగలిగిన ఒక చక్కటి దృక్పథాన్ని పెంపొందించుకోవడం మొదలైన వాటికి అవకాశం అనేది ఉంది. అయినప్పటికీ కూడా సంతాన వర్గం కొరకు కూడా ధనాన్ని ఖర్చు పెట్టడానికి ప్రయత్నాలు చేస్తారు. ముఖ్యంగా సంతాన వర్గంతో విభేదాలు రాకుండా, ముఖ్యులు ఆత్మీయులు అనుకున్న వారితో మాట పట్టింపులకి, అలాగే మాటల్లో వైరుధ్యాలు దొరలకుండా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళినట్లయితే అది చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఇచ్చే అవకాశం లాంటిది మనకి అనుకోవచ్చు. రావాల్సిన ధనం అంటే రావాల్సిన లాభాల విషయంలో కావచ్చు, అంటే వ్యాపారస్తులతో లేదా కన్స్ట్రక్షన్ రంగంలో ఉండేవాళ్ళు, రాజకీయ నాయకులు మొదలైన వ్యక్తులతో కమ్యూనికేషన్ విషయంలో తగిన జాగ్రత్తలతో ముందుకెడుతూ మీరు అనుకునే క్రియేటివ్ వర్క్స్ అన్ని కూడా చక్కగా నెరవేర్చుకోవడానికి ప్రయత్నాలు చేయాలి. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది ఈ రోజు? వృశ్చిక రాశి వాళ్ళకి గృహ వాతావరణంలో కొంత ఇది తగ్గే అవకాశం ఉంటే, ప్రశాంతత అనేది కొంతవరకు తగ్గే అవకాశం ఉన్నప్పటికీ కూడా మీరు ఆ విషయంలో దాన్ని మీ యొక్క తెలివితేటలతో, మీ సమయస్ఫూర్తితో అలాంటి సమస్యలను కూడా అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. తల్లి యొక్క బంధువర్గంతో కలిపి చర్చలు చేయడం, అలాగే తల్లితర బంధువుల యొక్క సపోర్ట్ని మీరు కోరుకోవడం, ఆకస్మికంగా బంధువులు కుటుంబానికి రాక వారితో మంచి చర్చలు చేస్తూ ముందుకు వెళ్ళడానికి మీరు ప్రయత్నాలు చేయడం, వృత్తిపరంగా కూడా ఉన్నత అధికారులతో మీకు కొంత ఘర్షణాత్మకమైన వాతావరణం అనేది ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి ముఖ్యంగా వాహన సంబంధమైన విషయాల్లో కావచ్చు, లేకపోతే వృత్తిపరమైన విషయాలలో వృత్తిలో మీ పై అధికారులతో ఏదైనా మీరు మాట్లాడేటప్పుడు, వారి యొక్క సలహా సహకారం తీసుకునేటప్పుడు వీలైనంత వరకు చాలా వినయంగా ఉంటూ అనుకున్న పనిని సాధించడానికి ప్రయత్నం చేయాలి తప్ప మీ ఆత్మవిశ్వాసం వారికి వేరే విధంగా అనిపించే అవకాశం ఉంటుంది. ఆ విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. శిరోవేదన అంటే తలనొప్పి, ఆరోగ్య విషయంలో కూడా తగిన శ్రద్ధతో ముందుకు వెళ్ళాలి. ఆరోగ్యం మీద దృష్టి కేటాయించాలి. ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి ఎలా ఉంది ఈ రోజు? వ్యక్తుల యొక్క సహకారం అనుకూలంగా ఉంటుంది. అనుకున్న పనులు అనుకున్న సమయంలో పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తారు. ముఖ్యంగా అధిక సామర్థ్యంతో, వ్యక్తుల యొక్క సహకారంతో, ఉన్నత స్థాయి వ్యక్తుల యొక్క సహకారంతో అనుకున్న పనులని పూర్తి చేసుకోవడానికి అన్ని విధాలా కృషి చేస్తారు. ఉన్నత స్థాయి వ్యక్తుల యొక్క సహకారం ఆకస్మికంగా లభ్యమవడం, తద్వారా మీ పనులు నెరవేరడం, ధైర్య సాహసాలు పెరగడం, నిర్ణయ సామర్థ్యం పెరగడం, చక్కగా ఎలాంటి పనైనా నిర్వర్తించుకుంటూ ముందుకు వెళ్ళడం మొదలైన వాటికి అనుకూలమైన వాతావరణంగా మనం భావించవచ్చు. ఇబ్బంది పెట్టే వ్యక్తులు కూడా మీకు అనుకూలంగా మీకు కన్వర్ట్ అయ్యి వాళ్ళు మీకు సహకరించే పరిస్థితులు లాంటివి చేయడం, తద్వారా మీకు ప్రశాంతత పెరగడం మొదలైన వాటికి అవకాశం ఉంది.